బాగా ఏం చేస్తున్నారు? చికెన్ కర్రీయా? చికెన్ కర్రీ కాదు, ఇది ఇంకా ప్రాసెస్ లో ఉంది. చికెన్ బిర్యానీ. ఈ చెమటలు చూసి ఏదో అనుకుంటారు, ఎందుకంటే జిమ్ అనేది ఉదయమే వెళ్తాం. ఇప్పుడు ఏంటంటే ఈ పొయ్యి దగ్గర వేడి వల్ల కొంచెం స్వెట్టింగ్ ఉంది. ఇప్పుడు మనం బిర్యానీ చేసుకోవటానికి నేను ఆంధ్ర స్టైల్లో బిర్యానీ. ఎలాగంటే ఇది పృథ్వీరాజ్ బిర్యానీ, ఎక్కడ దొరకదు ఇది. సో ఏంటంటే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అలాగే బిర్యానీ ఆకు, బిర్యానీకి సంబంధించినటువంటి మసాలాలు అవన్నీ వేసి చక్కగా గ్రైండ్ చేసుకుని చక్కగా ఒక ముద్దలాగా పక్కన పెట్టుకుని, నేను దీంట్లో గసగసాలు వేయను, అలాగే అల్లం పేస్ట్ వేయను. ఇది మా స్టైల్లో చేస్తున్నాం. సో అవన్నీ రెడీగా పెట్టుకుని ఉల్లిపాయలు తగినంత, పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి రెండు బాగా దోరగా, కాస్త నెయ్యి, తర్వాత కాస్త నూనె బాగా వచ్చాక కొంచెం అప్పుడు ఉల్లిపాయలును పచ్చిమిర్చి వేసి దోరగా వేపుకుని, తర్వాత కడిగి పెట్టిన చికెన్ని శుభ్రంగా 3-4 సార్లు కడిగి ఆ చికెన్ని దీంట్లో వేసి శుభ్రంగా మగ్గనిస్తే మంచి మనకి బ్రహ్మాండంగా ఉంటుంది టేస్ట్. మేము వాడే రైస్ వచ్చి బాసుమతి రైస్, మంచి రైస్ వాడతాం దీంట్లో. సో చాలామంది ఏంటంటే కొంతమంది మెత్తగా అయిపోద్దండి బిర్యానీ, కొంతమంది గట్టిగా అయిపోద్దండి అంటారు. దీనికి ప్రాసెస్ ఒకటే. ఇప్పుడు మనం 2.5 గ్లాసు రైస్ వేసాం, 2.5 గ్లాసే వాటర్ పోయాలి లిమిటెడ్గా. అక్కడికి చక్కగా అబ్జర్వ్ అయిపోయి బ్రహ్మాండంగా మంచి ఇది వస్తున్న లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు పుదీనా, కొత్తిమీర దాని మీద మనం చల్లుకుని అలాగే సిమ్లో పెట్టాక బయట నుంచి వచ్చిన అతిథులకి మనం తీసుకెళ్ళి చక్కగా వడ్డించవచ్చు. మనం కూడా బ్రహ్మాండంగా తినవచ్చు. కొట్టండ్రా పృథ్వీరాజ్ బిర్యానీ అంటారు, అంత బ్రహ్మాండంగా ఉంటుంది. అది కూడా మీకు తర్వాత సర్వ్ చేసినప్పుడు చూపిస్తాం. బిర్యానీ ప్లస్ కర్రీ కూడా ఉంది సపరేట్గా. ఇది ఇంకా చికెన్ కర్రీ కోసం సపరేట్గా తీసి పెట్టాం. అలాగే మసాలా కూడా ఈ బిర్యానీ తర్వాత అదే రెడీ చేస్తాం. కర్రీకి అల్లం, ఇది కర్రీకి ఏంటంటే అల్లం ఉంటుంది దీంట్లో. ఇక్కడికి వచ్చేటప్పటికి పచ్చిమిర్చి, నెక్స్ట్ ఇవన్నీ ఉల్లిపాయలు కర్రీ కోసం వాడేవి కర్రీకి. ఇప్పుడు ఏంటంటే చక్కగా మంచి బ్రహ్మాండంగా ఇది స్టీమ్ అయ్యింది. ఇప్పుడు ఒక 5 నిమిషాల్లో రైస్ వేసేస్తాం దీంట్లో. సో అద్భుతంగా బ్రహ్మాండంగా వేడి వేడి బిర్యానీ రెడీ అవుద్ది, దాంతోపాటు కర్రీ రెడీ అవుద్ది. చక్కగా మనం కూర్చుని హ్యాపీగా వచ్చిన అతిథులకి ఇంట్లో అందరూ కలిసి హ్యాపీగా చికెన్ బిర్యానీ తినొచ్చు. ఇది రాజుగారి బిర్యానీ, చక్కగా ఎంజాయ్ చేస్తారు. అరే పృథ్వీరాజు గారి బిర్యానీ ఈయన ఇలా కూడా వండుతారా అని అంటారు. ఈరోజు బిర్యానీ చూపిస్తున్నాం. వచ్చే వారం గుత్తొంకాయ కూర, టమాటా పప్పు, వెజిటేరియన్కి వెళ్దాం. అలాగా మేము యూనివర్సిటీలో ఉన్నప్పుడు డాల్ఫిన్ హోటల్ అప్పుడే కొత్తగా వచ్చింది కాబట్టి మేము అక్కడ చెఫ్ దగ్గర అన్ని రకాలు నేర్చుకున్నాం. హాస్టల్లో ఉన్నాం కాబట్టి అన్ని రకాల వంటలు వండేవాళ్ళం అద్భుతంగా. అలాగే కంటిన్యూ అవుతూ వచ్చాం. ఇప్పుడు ఈ పృథ్వీగారి బిర్యానీతో పాటు వచ్చే వారం మరలా ఇంకొక అద్భుతమైన వంటకం, మీకు ఏది కావాలంటే అది, మటన్ బిర్యానీకి వెళ్దాం వచ్చే వారం. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ 30 years పద్మ ఇక్కడ. థ్యాంక్ యూ. దీని పేరు స్వీటీ, దాని పేరు చెర్రీ, అదేమో లియో. మా అందరితో పాటు అవి కూడా ఏంటంటే మరి అవి కూడా మరి మోగజీవులు నోటితో చెప్పలేవు కదా. వాటికి ఏంటంటే కాళ్ళ బిర్యానీ, కోడి కాళ్ళతోటి బిర్యానీ అద్భుతంగా ఉంటుంది. అంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. మనం బిర్యానీ తింటే అవి లెగ్ బిర్యానీ తింటాయి. ఎప్పుడు తిందామని రెడీగా ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ ఒకటి ఉంటుంది. ఎంత బాగుంది, ఆహా చూస్తేనే తినాలనిపిస్తుంది. ఇది పృథ్వీ గారి బిర్యానీ, చాలా బాగుంది.
అయినా ఇప్పుడు ఇంట్లోనే బిర్యానీ చేసుకుంటే చాలా చాలా టేస్టీ ఉంటుంది. బయట దానికన్నా ఇంట్లో చేసుకోవడం చాలా బ్రహ్మాండం. చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ దీంట్లో కర్రీ అది చూపిస్తానండి. చికెన్ కర్రీ. ఆహా, స్మెల్ సూపర్ గా ఉంటుంది. అసలు స్మెల్ చూస్తే తినాలి అనిపిస్తుంది తెలుసా. విత్ గ్రేవీ కావాలని కొంచెం దీంట్లో 2 టమాటాలు కూడా యాడ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ విత్ కాంబినేషన్ చికెన్ బిర్యానీ విత్ చికెన్ కర్రీ. కొంచెం సిమ్లో పెట్టాం. అయిపోయాక పృథ్వీ గారి బిర్యానీ, పృథ్వీ గారి చికెన్ కర్రీ ఈ వారం సెలబ్రిటీ లిస్ట్లో వేయండి. సెలబ్రిటీలు అటు పొలిటికల్ కాదు, సినిమా పరంగా కాదు, వంటల పరంగా కూడా బ్రహ్మాండంగా చేస్తారని అందరూ ఒకసారి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి 30 years పద్మ ఛానల్. థ్యాంక్ యూ. వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ. వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ. కర్రీ అయితే అదిరిపోయింది డాడీ. ఓకే, బిర్యానీ చాలా వేడిగా ఉంది. రైస్ కూడా భలే కుక్ అయింది. ముక్క కూడా చాలా బాగా ఉడికింది. సో గుడ్ డాడీ, అదిరిపోయింది. ఓకే, సూపర్. సూపర్ అసలు. ఇది పృథ్వీ గారి బిర్యానీ, పృథ్వీ గారి చికెన్ కర్రీ. వచ్చే వారం ఇంకోటి చూద్దాం. అసలు ఏ హోటల్ పనికిరాదు, అంత బాగుంది అసలు. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ 30 years పద్మ ఇక్కడ. థ్యాంక్ యూ.